హాయ్ అండి. ఈరోజు మన ఆంధ్ర స్టైల్‌లో, మన గోదావరి స్టైల్‌లో కొరమేను ఇగురు చేస్తున్నాం. చాలా బావుంటుంది. సేమ్ హోటల్‌లో చేసినట్టు ఉంటుంది. ఈ సండే ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ కర్రీ అనేది నార్మల్ చేపల పులుసులా కాదు. ఏమాత్రం చికెన్‌కి, మటన్‌కి తీసిపోదు. అంత బావుంటుంది కర్రీ. మసాలా కర్రీ అండి ఇది. చ తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ దీనికోసం ఏంటంటే మసాలా పొడి అనేది ప్రిపేర్ చేసుకోవాలి. సో, దానికోసం ఒక గిన్నెలో 4 లవంగాలు, అలాగే 4 ఆర్ 5 యాలకులు, 1 ½ ఇంచ్ దాల్చిన చెక్క వేసి కొంచెంసేపు అలా కలుపుకోండి. మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టండి. అలాగే 2 స్పూన్స్ ధనియాలు, ఒక హాఫ్ స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, అలాగే 7 ఆర్ 8 ఎండుమిర్చి వేయండి. కారం బట్టి. మీరు కారం ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. అలాగే లాస్ట్లో హాఫ్ స్పూన్ మెంతులు కూడా వేసేయండి. వేసి కొంచెం బాగా కలుపుకోండి. సో, ఎప్పుడైతే ఈ అరోమా అనేది పైకొస్తుందో, సో, మనకి పౌడర్ రెడీ అయిపోవడానికి వచ్చినట్టే. సో, దీన్ని పక్కకు పెట్టేసి మిక్సీ పట్టేసుకోండి. సో, ఇప్పుడు పాన్‌లో కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చిని వేపుకుందాం. ఒక 4, 5 పచ్చిమిర్చి చీలికలు చీరుకొని ముందు పచ్చిమిర్చి వేపేయండి. సో, ఈలోపు నేనైతే మీడియం సైజులో ఉన్న ఒక 4 ఆనియన్స్ తీసుకున్నాను. సో, ఆనియన్స్‌ని సన్నగా కట్ చేసుకోండి. కట్ చేసి వేపేయండి ఇందులో. సో, ఇలా ఆనియన్స్‌ని కూడా వేసి, సో, ఇవి కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు వేపుకోండి. సో, ఇప్పుడు ఇందులోకి అప్పుడే నూరి పెట్టుకున్న ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని ఒక 2 స్పూన్స్ వేయండి. నేను గరిటెతో తీసేసుకున్నాను. కొలత ప్రకారం అయితే ఒక 2 స్పూన్స్ వేస్తే సరిపోద్ది. సో, ఇప్పుడు ఒక 3 టమాటాస్ అనేవి నేను మిక్సీ పట్టి పట్టుకున్నాను. సో, టమాటా ప్యూరీ అనేది వేసేయండి. నేను తీసుకున్న టమాటా సైజ్ పెద్దవి. ఒకవేళ చిన్న సైజు ఉంటే ఒక 5 టమాటోస్ అనేవి వేసుకోండి. సో, చిటికెడు పసుపు కూడా వేయండి. అలాగే నేను 3 స్పూన్స్ కారం వేస్తున్నాను. కారం చూసుకొని వేసుకోండి. ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి, లేదా కొంచెం తగ్గించండి. సో, వేసి బాగా కలపండి. నెక్స్ట్ ఏంటంటే ఇందులోకి ఉప్పేయాలి. ఇందులో సాల్ట్ అసలు వేయకండి. సాల్ట్ వేస్తే బాగోదు. కల్లుప్పు మాత్రమే యూజ్ చేయండి. కర్రీకి చాలా బాగా టేస్ట్ వస్తుంది. సో, ఇప్పుడు ఇందులోకి ఒక చిన్ని లెమన్ సైజ్ అంత చింతపండు పక్కన పెట్టి నానబెట్టుకొని దాని రసం అంతా వేసేయండి. చిన్న లెమన్ సైజ్ సరిపోద్ది. ఎలాగో మనం టమాటా ప్యూరీ వేసాం కాబట్టి. సో, చింతపండు రసం అనేది కొంచెం తగ్గించి వేసుకోవాలి. సో, ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కొరమేన్ని ఇలాగా నేను చూపిస్తున్న విధంగా ఆ కర్రీలో స్ప్రెడ్ చేసేయండి. సో, స్ప్రెడ్ చేసుకున్నాక అస్సలు గరిటె వాడకండి ఇప్పటి నుంచి. చూపిస్తున్న విధంగా అలా క్లాత్ పట్టుకొని గిన్నెని కలపండి. సో, తర్వాత ఒక గ్లాస్ వాటర్ సరిపోతాయి. నార్మల్‌గా డ్రింకింగ్ గ్లాస్ వాటర్ వేయండి, ఒక గ్లాసు. అలాగే మనం పక్కన పెట్టుకున్న పౌడర్ కూడా వేయండి, మసాలా పొడి. సో, వేసి అస్సలు గరిటె వాడకుండా మనం చేత్తోనే కలపాలి క్లాత్ పట్టుకొని. సో, చూపిస్తున్న విధంగా కలుపుకోండి. సో, ఇలా కలుపుకొని ఒక 20 మినిట్స్ లో ఫ్లేమ్‌లో పెట్టి అస్సలు మూత పెట్టకండి. చేపల కూర ఎప్పుడు మూత పెట్టకూడదు. అలా పెట్టుకొని కొత్తిమీర జల్లుకొని దించేస్తే గుమగుమలాడే కొరమేను ఇగురు రెడీ అండి. చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు వేడి వేడి అన్నంలో ఇలా కొరమేను ఒక ముక్క పెట్టుకొని వడ్డించుకొని తింటే ఉంటుందండి. అబ్బబ్బబ్బా! చాలా బాగుంటుంది. ఈ సండే ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.